ఈ డిసిషన్ తీసుకొని మంచి పని చేసావురా, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుండే. ఎనీవే నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలరా. ఇరువురి మనసులు జతపడి తనువులు ముడిపడి తరుణము యేసు ముహూర్తం పసుపు కుంకుమ సౌభాగ్యం. కావ్య, ఫైనల్గా మనం పెళ్లి చేసేసుకున్నాం. ఇంకా మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ఇప్పుడు నువ్వు నేను. పో కార్తిక్. కార్తిక్, ఈ హ్యాపీ మూమెంట్లో ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్దామా? ఏంటి ఇప్పుడా? నేనేమనుకున్నా కానీ ఇంతకు ముందులా మాత్రం ఉండకూడదు అనుకుంటున్నాను కార్తిక్. ఉండదులే కావ్య. కార్తిక్, కార్తిక్, ఏ కార్తిక్, లేవు లేవు లేవు. ఏంటి అప్పుడే తెల్లారిపోయింది? తెల్లారిపోయింది, పెళ్ళయి 2 years కూడా అయిపోయింది. లేవు లేవు, ఫాస్ట్ గా లేవు. కార్తిక్, ఆఫీస్కి టైం అవుతుంటే నువ్వు ఇంకా ఫోన్ చూస్తూ కూర్చున్నావా? హే, ఈరోజు భలే ఉన్నావు తెలుసా? ఇవన్నీ కాదు, ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో ముందు అది ఆలోచించు. దేని గురించి? అదే కార్తిక్, పిల్లలు పిల్లలు అంటున్నారు కదా, దాని గురించి. అదే నేను ఆలోచిస్తున్నాను కావ్య. మనం అప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. కానీ ఈసారి ఏ జాగ్రత్త తీసుకోకపోయినా రిజల్ట్ రావట్లేదు. ఏమై ఉంటుందంటావు? అప్పుడు మనకు వద్దనుకున్నప్పుడు చాలాసార్లు ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కానీ ఇప్పుడు కావాలి అనుకుంటుంటే రావట్లేదు. కార్తిక్, ఆ దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటావా? అలా ఏం లేదులే కానీ దా. ఏంటి కార్తిక్, ఎక్కడున్నాయి? నేనేం చేశాను? నిన్ను అబ్బా, ఎన్నేస్తావు? నడు.
కార్తీక్, కార్తిక్లీ మావయ్య వచ్చారు. ఈ లోపల పెట్టమ్మా. కూర్చోండి మావయ్య. అమ్మ ఎలా ఉంది? బాగుంది నాన్న. ఏ నాన్న చెప్పకుండా వచ్చావు? పక్కనే చిన్న వర్క్ ఉండి వచ్చా. సరే. కార్తీక్, పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుందిరా. పిల్లల గురించి ఏం ఆలోచించలేదా? అంటే నాన్న కొంచెం ఆఫీస్లో స్ట్రెస్. అది ఎప్పుడూ ఉండేదేలేరా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అలా ఏం లేదు నాన్న. సరే. మావయ్య నీళ్ళు తీసుకోండి. కూర్చోమ్మా. మీ అత్తయ్య గారు గిఫ్ట్ పంపించారు. హా? ఏంటి మావయ్య ఇది? చూడమ్మా, మీ అత్తయ్య గారు ప్రేమతో తీసుకున్నారు నీకోసం. అవునా? చాలా బాగుంది మావయ్య. అమ్మా కావ్య, చెప్పండి మావయ్య. నేను వాడికి చాలాసార్లు చెప్పి చూశానమ్మా. వాడు నా మాట వినడం లేదు. ఒకసారి ఎందుకైనా మంచిది మీరు హాస్పిటల్కి వెళ్ళేసి రండి. సరే మావయ్య, నేను చెప్తాను. సరేనమ్మా, నేను వెళ్తాను. ఉండండి మావయ్య, టిఫిన్ చేసి వెళ్దురు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. కూర్చోండి మావయ్య, తినేసి వెళ్దురు. లేదమ్మా, తినేసి వెళ్దురా నేను నాన్న? వెళ్ళాలి. అర్జెంట్ పని ఉంది. మళ్ళీ వస్తానులే. కార్తీక్, కార్తీక్, చెప్పు కావ్య. అది మావయ్య గారు చెప్పిన దాని గురించి ఒకసారి ఎందుకు ఆలోచించకూడదు? దేని గురించి? దేని గురించి అంటావేంటి కార్తీక్? ఇంతసేపు చెప్పింది మొత్తం విని మళ్ళీ దేని గురించి అంటావేంటి నువ్వు? చూద్దాంలే తర్వాత. ఇంత నెగ్లెక్ట్ గా బిహేవ్ చేస్తావేంటి కార్తీక్ నువ్వు? ఏమైంది కావ్య ఇప్పుడు? అది కాదు కార్తీక్, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందేమో కదా. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేసి వద్దాం కదా. ఇవాళ కొంచెం బిజీగా ఉన్నా, రేపు వెళ్దాంలే. రేపేంటి కార్తీక్, ఇంకా ఎన్ని రోజులు ఇలా? రేపు వెళ్దామని చెప్పాను కదా. లేదు కార్తీక్, ఇవాళ మనం వెళ్తున్నాం అంతే. లేదు లేదు, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, కుదరదు. ఏ ఆఫీస్ వర్క్ ఉన్నా కార్తీక్, ఇవాళ మనం ఖచ్చితంగా వెళ్తున్నాం అంతే. ఇంకెంతసేపు మేడం? అక్కడ డాక్టర్ కూడా వెళ్ళిపోతాడు. పదా ఒక్క 2 minutes కార్తీక్, అయిపోయింది. పదా వస్తున్నా. పదా. తానానే నానే నానే తానానే నానే నానే తానానే నానే
తీసుకోవచ్చా తీసుకోవచ్చా హై. ఓ, దా, 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 దా. ఇలా రా. క్యూట్ గర్ల్. హాయ్ 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 సాయి. ఇలా కూర్చో. క్యూట్ గర్ల్. మనం ఎప్పుడు కార్తిక్ ఇలా ఏం కాదులే, చూద్దాం కదా. మిసెస్ కావ్య మేడం పిలుస్తున్నారండి. హాయ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏం పేరు? కావ్యనా? ఓకే. కావ్య వయసు ఎంతమ్మా? 26 మేడం. 26ఆ? పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది? 2 years. 2 yearsా? 2 years నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నారా? అవును మేడం. అవునా? అంటే ఇంతకుముందు ఏమైనా బ్లడ్ టెస్ట్ లాంటివి ఏమైనా చేయించుకున్నారా? ఆహా, ఓకే. లేదు మేడం. లాస్ట్ సైకిల్ ఎప్పుడొచ్చింది మీకు? లాస్ట్ మంత్ 15. 15థా? ఓకే. ఈ స్కానింగ్ ఎప్పుడు చేయించుకున్నారు? ఈరోజే మేడం. ఓకే. ఈయన మీ హస్బెండా? హా మేడం. ఓకే. మిస్టర్ కార్తిక్, ఎస్ మేడం, చెప్పండి. నేను కావ్య రిపోర్ట్స్ అన్నీ చూశాను. కావ్య అల్ట్రాసౌండ్ రిపోర్ట్ వచ్చింది కదా, ఇందులో కావ్య గర్భసంచి వాల్స్ చాలా పలుచగా ఉన్నాయి. సో ఈ ఏజ్లో ఇలా ఉండటం నాకే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మీరు గతంలో ఎప్పుడైనా ఇంతకుముందు మెడిసిన్స్ ఏమైనా వాడారా? లైక్ అబార్షన్ కోసం ఏమైనా? అబార్షన్ పిల్స్ లాంటివి? పర్లేదు, చెప్పండి. నిజం చెప్పండి, లేదంటే ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. అవును మేడం, అంటే అది ఒక 3 times వాడా. వాట్? 3 టైమ్సా? అసలు మీరు మనుషులేనా లేక మిషన్లా? మీరు చదువుకున్న వాళ్లే కదా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? అబార్షన్ పిల్స్ అనేవి ఎమర్జెన్సీ కోసం మాత్రమే వాడతారు, కానీ మీరు మీ సరదాల కోసం వాడారు. అంటే అప్పుడు మాకు భయం వేసి. మీ భయం ఒక ప్రాణాన్ని చంపడమే కాదు కార్తీక్, ఒక స్త్రీ మాతృత్వాన్ని లేకుండా చేసింది. కావ్య యూటిరస్ లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం దాదాపు అసాధ్యం. ఒకవేళ వచ్చినా అది కావ్య ప్రాణాలకి చాలా ప్రమాదం. మనం ఇంకేం చేయలేమా మేడం? చేయొచ్చు,
కానీ కావ్యాని వదిలేసుకుంటేనే. కాలం ఆడే ఆటేరా కన్నీళ్ళ షీ కాంట్ సర్వైవ్ ద డెలివరీ. సారీ కావ్య. రాదా పేగో బంధం నిలిచేవరం ఈ జన్మకి ఇక కానంటుందా అవసరమే లేకుండా కలిగిందే ఈ భాగ్యం కావాలి అనుకున్నప్పుడు నిలబడలే తెలియక చేసిన తప్పులకి విధి వేసిందా ఇక తల్లిని కానని తెలిసాక ఈ తల్లే బతికేనా